2025-26 ఫైనాన్షియల్ ఇయర్కి ఏపీ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్కి సంబంధించి ఇంపార్టెంట్ నంబర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. టోటల్ బడ్జెట్ అవుట్లే 3,22,259 కోట్ల రూపాయలు. ఇందులో రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసి 2,51,162 కోట్ల రూపాయలు. ఇక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 40,635 కోట్ల రూపాయలు. ఇక ఇన్కమ్ ఎలా వస్తుందో చూస్తే స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ వచ్చేసి 1,09,007 కోట్ల రూపాయలు. స్టేట్స్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ వచ్చేసి 19,119 కోట్ల రూపాయలు. ఇక స్టేట్స్ షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ చూస్తే 57,566 కోట్ల రూపాయలు. ఎస్టిమేటెడ్ రెవెన్యూ డెఫిసిట్ 1.82% ఆఫ్ జీడిపి. ఎస్టిమేటెడ్ ఫిస్కల్ డెఫిసిట్ 4.38% ఆఫ్ జీడిపి. ఈ బడ్జెట్ ప్రకారం 2024-25లో జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంత ఉంది అంటే 12.94%. అలాగే అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ 15.86% గ్రోత్ని రిజిస్టర్ చేశాయి. ఇండస్ట్రీ 6.7% గ్రోత్ అయితే సర్వీస్ సెక్టర్ 11.7% గ్రోత్ని చూపించింది. ఇంకా ఈ బడ్జెట్లో కొన్ని ఇంపార్టెంట్ అలొకేషన్స్ చూద్దాం. పోలవరం ప్రాజెక్టుకి 6,705 కోట్ల రూపాయలు అలొకేట్ చేయడం జరిగింది. అలాగే సూపర్ 6 పథకాలైనటువంటి తల్లికి వందనం పథకం కింద 9,407 కోట్ల రూపాయలు కేటాయించారు. అన్నదాత సుఖీభవ పథకానికి 6,300 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇవి ఈ బడ్జెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ నంబర్స్.